ఒకప్పుడు మా అమ్మ నాన్న మంచి పొజిషన్లో ఉన్నారు. మా స్థితి చాలా గొప్పది. మా అమ్మ 95లోనే నేను స్కూల్కి వెళ్తుంటే నాకు పాకెట్ మనీగా 100 రూపీస్ ఇచ్చేది. ఆ రోజుల్లో 100 రూపీస్ అంటే 10,000తో సమానం. అంత ఇచ్చేది. మా స్థితి అంత గొప్పగా ఉందక్క. తర్వాత మా అమ్మ చనిపోయింది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మ ఉద్యోగం మా అన్నయ్యకి పెట్టేశారు. నేనైతే చెప్పు తమ్ముడు అని అన్నా. అక్క తర్వాత మ్యారేజ్ అయింది. నేను బాగా డ్రింకర్కు బానిస అయిపోయాను. ఆ తర్వాత చాలా శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాము. ఇక మా పరిస్థితి ఎలా దిగజారిపోయిందంటే, నాన్న చనిపోయాడు, వచ్చే ఫంక్షన్ ఆగిపోయింది. మా పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి. ఒకప్పుడు మా బంధువులందరూ మా చుట్టే ఉన్నారు, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మా దగ్గర ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులు పోయాయో మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరక్క. చెప్తాముడు అన్న. అక్క ఒకరోజు మీ ఉపవాస ప్రార్థనలో మేము పాల్గొన్నాము. 2024లో మేము పాల్గొన్నాం. ఆ రోజు దైవ సేవకుడు దేవుడు, ఒకవేళ నీకు తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, నీ వారందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నా అన్నవారు నీకు లేకపోవచ్చు, ఇదిగో ప్రియ సహోదరుడా, దేవుడు ఉన్నాడని మర్చిపోకు, ఆయన వైపు చూడు, నీ స్థితిని మార్చగలిగిన సమర్థుడు అని సేవకుడు ఉపవాస ప్రార్థనలో చెప్తున్నాడక్క. అప్పుడు నేను నా భార్య ఏమనుకున్నామో తెలుసా? ఈ ఉపవాస ప్రార్థనలో మనం కంటిన్యూగా పాల్గొన్నాం, దేవుడు అద్భుతకరం చేస్తాడు. అక్క ఆశలే లేవు, ఆశలు విఫలమైనవి, ఆశలు నీరు గారిపోయినాయి. ఇక మేము ఒక మంచి స్థితిలో సెటిల్ అవుదామంటే మాకు అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం కాదు, ఇద్దరి ఆరోగ్యాలు మాకు సహకరించడం లేదు. ఇక మా స్థితి మరలా మెరుగుపడిద్దా? అది యేసయ్య ద్వారమే సాధ్యమని నమ్మామక్క. ప్రతి వారం మీ ఉపవాస ప్రార్థనలో మేము ఉంటాము. మీ ప్రేయర్ 3 గంటలకు అయిపోయిన తర్వాత మేము భోజనం చేస్తాము. చెప్పు తమ్ముడా అంతే. ఆ తమ్ముడు ఏమని చెప్పాడు? అక్క రీసెంట్గా పోయిన నెలలో కారు కొనే పరిస్థితిని మాకు ఇచ్చాడు అక్క. చప్పట్లు కొట్టండి. అప్పులన్నీ తీరిపోయాయి అక్క. ఇప్పుడు బంధువులందరూ అంటారు, రే ఎలా సాధ్యం రా, ఎలా సాధ్యం నీకు ఇది? ఒకటే చెప్పానక్క, జీవము కలిగిన నా యేసయ్యను నమ్ముకున్నా దానికి సాధ్యము, యేసయ్యకే సాధ్యము. ఇది మనుషులకు సాధ్యము కాదు, మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమని పోయిన నెల మన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఇక చనిపోదాము, ఇంత బ్రతికేం కదా, ఇంత నీచమైన బ్రతకలేదు, ఇంకా చనిపోవడమే అగత్యము, చనిపోవడమే ఇక చాలు అనుకున్నారంట. దేవుడు ఏ ఆశలు లేని నిరాశలతో ఉన్న జీవితాన్ని చిగురింప చేశాడు.